ద్వారకాధీష్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సినిమా ప్రపంచం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగాల ప్రతిబింబం, సమాజానికి అద్దం. సినిమా అనే మాధ్యమం ద్వారా మనుషుల జీవితాలు, ఆనందాలు, బాధలు, ప్రేమ, పోరాటాలు ఇవన్నీ ఒక కథ రూపంలో మన ముందుకు వస్తాయి. సినిమా ప్రపంచాన్ని బయట నుంచి చూస్తే గ్లామర్, పేరు, డబ్బు మాత్రమే కనిపిస్తాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న కష్టాలు, పోటీ, ఒత్తిడి, ఎన్నో త్యాగాలు కనిపిస్తాయి. ప్రతి విజయం వెనకాల అవెన్నో అపజయాలు ఉంటాయి. ఇలాంటి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పేరు ఆవిడది. ఆమె నవ్వుతే చూసే ప్రేక్షకుడు నవ్వేవారు. ఆమె వేడుస్తే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు వచ్చేవి. అలాంటి మహానటి చివరి రోజులు ఎలా గడిచాయి? ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్పిన నిజాలు మన గుండెలని తాకుతాయి. ఆమె ఎవరో కాదు, మహానటి సావిత్రి. సావిత్రి గొప్పతనం ఏమిటి? తన జీవితంలో 2000 సంఘటన ఏమిటి? విజయ శిఖరాలని తాకిన ఆవిడ భోజనానికి ఎందుకు ఇబ్బంది పడింది? ఇవన్నీ తెలిసిపోయే ముందు మీరింకా ద్వారకాధీష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారకాధీష్ ఛానల్. బాసు, సావిత్రి కేవలం ఒక హీరోయిన్ కాదు, ఆమె ఒక భావం, ఆమె ఒక జీవితం, ఆమె ఒక పుస్తకం. ఎంతో పెద్ద స్టారు అయినా కానీ ఎప్పుడూ గర్వమే చూపించని ఒక మహానటి. సహా నటులను గౌరవంగా చూసేది, నిర్మాతలను ఇబ్బంది పెట్టేది కాదు, చిన్నవాళ్లతో కూడా ప్రేమగా మాట్లాడేది. గుమ్మడి గారు చెబుతారు, సావిత్రి లాంటి నటిని మళ్ళీ చూడాలంటే శతాబ్దం పడుతుంది అని. ఒకరోజు గుమ్మడి గారు అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. అప్పుడు చివరి దశలో ఉన్న సావిత్రి ఆయనను చూడడానికి వచ్చారు. కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఆమె వెళ్ళిపోయాక ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. గుమ్మడి గారు చూసేసరికి తన దుండు కింద 2000 రూపాయలు ఉన్నాయి. ఆయన వెంటనే సావిత్రికి ఫోన్ చేసి అడిగారు, ఇది ఏంటి సావిత్రి, ఎందుకు 2000 రూపాయలు ఇక్కడ పెట్టావు అని అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన మాట, అన్నయ్య, నేను పోయేలోపు ఎవరి దగ్గర రూపాయి బాకీ ఉండకూడదు. చాలా కాలం క్రితం మీ దగ్గర తీసుకున్నాను. ఆ మాట వినగానే గుమ్మడి కళ్ళల్లో నీళ్లు. నా ఆలోచనలో ఇంత నిజాయితీ ఉన్న మనిషి ఇంకెక్కడన్నా దొరుకుతారా అని ఆలోచిస్తూ ఉండిపోయారు ఆయన. మరో రోజు షూటింగ్ సమయంలో అందరికీ భోజనం వచ్చేసింది, ఇంటి నుంచి లేదా ప్రొడక్షన్ నుంచి. కానీ సావిత్రి మాత్రం ఒంటరిగా కూర్చున్నది, ఎందుకంటే ఆమెకి భోజనం రాలేదు. గుమ్మడి గారు తనని అడిగారు, నాకు ఆకలి లేదు అన్నయ్య అని చెప్పింది. కానీ సావిత్రి గారి పరిస్థితిని అర్థం చేసుకున్న గుమ్మడి గారు ఆమెను బలవంతంగా తనతో కూర్చోబెట్టి భోజనం చేయించారు. ఆ సమయంలో సావిత్రి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. అది ఆకలి వల్ల కాదు, అది పరిస్థితుల వల్ల కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. ఒకప్పుడు మద్రాస్, హైదరాబాద్, విజయవాడలో కోట్ల ఆస్తులు, కానీ చివరికి బంధువుల మోసం చేశారు. బంధువులే మోసం చేశారు, స్నేహితులు ద్రోహం చేశారు, డబ్బు మొత్తం పోయింది. చివరకు ఒక చిన్న గ్యారేజ్లో జీవితం గడపాల్సి వచ్చింది. అయితే సావిత్రి గారి జీవితం మనకు చెప్పే విషయాలు ఏమిటి అనగా, డబ్బు శాశ్వతం కాదు, పేరు శాశ్వతం కాదు, మనిషి గుణమే శాశ్వతం. ఆమె దగ్గర ఉన్నది నిజాయితీ, ప్రేమ, మనస్సు. అందుకో ఏమో ఈరోజు కూడా
ఆమె పేరు మన గుండెల్లో ఇంకా అలాగే ఉంది. మహానటి సావిత్రి ఒక నటిక కాదు, ఒక గుణపాఠంలా నిలిచిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఈ కథ వినగానే ఏమనిపించింది? కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.